హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనము బెర్నౌలీస్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవరైతే ఫస్ట్ బీఎస్సీ సెమిస్టర్ 2లో మైనర్ పేపర్ తీసుకుని ఉంటారో, ఫస్ట్ బీసీఏ సెమిస్టర్ 2లో మైనర్ పేపర్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పేపర్ తీసుకుని ఉంటారో వాళ్ళిద్దరికీ ఈ డిఈ అనే పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, సో అయితే మేజర్ తీసుకుని ఉంటారు. ఫస్ట్ బీఎస్సీ సెమిస్టర్ 2లో మ్యాథ్స్లో మేజర్ తీసుకుని ఉంటారు, వాళ్ళకి కూడా ఈ పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, మరి మన పేపర్ టైటిల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, ప్రాబ్లం ఏమంటే సాల్వ్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ 5. ఇంకా పక్కన ఇచ్చాడు ఆల్సో ఫైండ్ ద సొల్యూషన్ వెన్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ లీనియర్ ఇన్ వైలో చేసాం. అంటే అవి బౌండరీ కండిషన్స్. y మీన్స్ y ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. x 0 అయినప్పుడు y కూడా 0 అవుతుంది. x 0, సో y కూడా 0నే. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ఇలా అడిగాడు, y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు పై అని అడిగాడు. ఇది ఎక్స్ అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 అయినప్పుడు y ఎంత పై, అట్లా. ఓకే, ఎస్, ఇది ఎందుకంటే మనం ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత సి అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం. దాన్ని కనుక్కోవడానికి ఈ క్లూ అనమాట. సార్ ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ అని ఎట్లా గుర్తుపట్టాలి, లీనియర్ ఇన్ వై ఎందుకు కాకూడదు? ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1తో మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేసామనుకోండి, ఏమొస్తుంది? ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఈ పవర్ ఎక్స్ మైనస్ వైని ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై రాసుకోవచ్చు, డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1. మీరు అబ్జర్వ్ చేస్తే డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ ఇంటూ వై ఉందా? పక్కన లేదు, కాబట్టి ఇది లీనియర్ ఇన్ వై కాదు. డిఎక్స్ బై డివై ఉందా? లేదు, కాబట్టి లీనియర్ ఇన్ ఎక్స్ కూడా కాదు. అంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ అని. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పవర్ మైనస్ వై ఉంది. ఈ రైట్ సైడ్లో మనకి అంతా క్యూ, ఓన్లీ ఎక్స్ వేరియబుల్స్లో మాత్రమే ఉండాలి. అయితే ఈ పవర్ మైనస్ వై ఉండకూడదు. అంటే ఈ పవర్ వైతో మల్టిప్లై చేస్తాను మొత్తం ఈక్వేషన్ని. ఈ పవర్ వై డివై బై డిఎక్స్ ప్లస్ ఈ పవర్ వై బై ఎక్స్ ప్లస్ 1. ఈ పవర్ మైనస్ వై ఇంటూ ఈ పవర్ ప్లస్ వై, బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. ఈ పవర్ మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇంకా మిగిలింది ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పవర్ వైని జెడ్ అనుకుంటాము, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ రావాలా? ఎస్, వస్తుంది. ఈ పవర్ వైకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ వైని, మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్. ఎక్స్తోనే ఎందుకు చేయాలి? విత్ రెస్పెక్ట్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి. మరి రైట్ సైడ్లో జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిజెడ్ బై డిఎక్స్, దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాము. అప్పుడు డిజెడ్ బై డిఎక్స్ ప్లస్ ఈ పవర్ వై, జెడ్ రాద్దాం, 1 బై ఎక్స్ ప్లస్ 1 అలానే రాస్తున్నాను, ఈజ్ ఈక్వల్ ఈ పవర్ వైని జెడ్ అనుకున్నాను. ఇక ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1. ఎస్, దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. dz by dx plus p of x into z is equal to q of x, where p of x and q of x are functions in the variable x. ఓకే, ఇప్పుడు దీనికి మనము జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసిన తర్వాత p of x is equal to z కోఎఫిషియంట్ 1 by x plus 1, q of x is equal to మన ఈక్వేషన్ రైట్ సైడ్లో ఉండేదే e పవర్ x by x plus 1. ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్, ఫస్ట్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని కనుక్కుందాం, దాని తర్వాత ఈ పవర్ని అప్లై చేస్తాము. ఈ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఏమంటే ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఎస్, ఇది మన జనరల్ సొల్యూషన్. ఓవరాల్గా ఇలా చెప్పా. ఇప్పుడు నీట్గా చేద్దాం. ఓకే, ఓకే, ఫస్ట్ గివెన్ డిఈ రాస్తాము. గివెన్ డిఈ ఈజ్
x plus 1 into dy by dx plus 1 is equal to e power x ఇంటూ ఈ పవర్ దాన్ని మైనస్ వై రాసుకోవచ్చు. బేసిస్ ఈక్వల్ మళ్ళీ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఈ పవర్ ఎక్స్ మైనస్ వై. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్తో డివైడ్ చేద్దాం. డివైడింగ్ విత్ ఎక్స్ ప్లస్ వన్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ ప్లస్ వన్తో డివైడ్ చేద్దాము. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది. డివై బై డిఎక్స్ మిగులుతుంది. ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్లో ఈ పవర్ మైనస్ వై ఉంది, అది ఉండకూడదు అనమాట. ఓన్లీ క్యూ ఆఫ్ ఎక్సే ఉండాలి రైట్ సైడ్లో డివై బై డిఎక్స్ ఉన్నప్పుడు. ఓకే, అదే డిఎక్స్ బై డివై అయినప్పుడు రైట్ సైడ్లో ఎక్స్ పవర్లు ఎక్స్ టర్మ్స్ ఉండకూడదు అనమాట. ఓకేనా? ఎస్, ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ని ఈ పవర్ వైతో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ e power y on both sides. Okay, e power y into dy by dx plus e power y divided by x plus 1 is equal to e power x by x plus 1 e power minus y e power y. basis equal powers యాడ్ చేయొచ్చు. e power minus y plus y e power 0 ఎనీథింగ్ పవర్ 0 1 రాయని అవసరం లేదు. దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను సార్. ఎస్, ఇప్పుడు మనము ఈ పవర్ వై ఉంది కదా, దాన్ని జెడ్ అనుకొని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాము. ఓకే, వై టర్మ్ ఏదైనా ఉంటే పుట్ ఈ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉంది కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఈ పవర్ వైకి డిఫరెన్షియేషన్, ఈ పవర్ వైని ఎక్స్ లాగా అనుకుంటున్నాం. మళ్ళీ దేన్నైతే ఎక్స్ అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో ఈ పవర్ వైకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ వైని, మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్. రైట్ సైడ్లో ఉన్న జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిజెడ్ బై డిఎక్స్. ఇప్పుడు ఈ వాల్యూని 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీనికి ఒక నంబర్ 3 ఇస్తే. ఓకే, సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసేస్తే సో 2 ఇంప్లైస్ ఈ పవర్ వై డివై బై డిఎక్స్ అంటే ఏం రాయొచ్చు, డిజెడ్ బై డిఎక్స్. అదేవిధంగా ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ వై అంటే జెడ్ అనుకున్నాం. రైట్ సైడ్లో ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 అలానే ఉంటుంది. ఓకే, ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే dz by dx plus p of x into z is equal to q of x. This is a linear d in z అంటాం. ఇక్కడ y ఉందనుకో అది లీనియర్ ఇన్ y అంటాం. ఇక్కడ x ఉందనుకో లీనియర్ ఇన్ x. ఓకే, ఎస్, ఇప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి నంబర్ 4కి. ఓకేనా? ఎస్, ఇక్కడ నుంచి మనం లీనియర్ ఇన్ వై ఎక్స్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ చేసామో, ఎలాంటి ప్రొసీజర్ చేసామో ఇక్కడ నుంచి కూడా అదే. ఓకే, ఎస్, ఫస్ట్ మన టార్గెట్ పి ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కొని ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దాని తర్వాత జనరల్ సొల్యూషన్ని కనుక్కుంటాం. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. కంపేర్ చేస్తున్నాను, కంపేరింగ్
comparing the above equation with దేంతో కంపేర్ చేయాలి, dz by dx plus p of x into z is equal to q of x. దీంతో కంపేర్ చేయాలి నంబర్ 4ని, వేర్ p of x అంటే z పక్కన ఉండేదంతా. ఓకే, ఏముంది 1 by x plus 1 ఉంది, వేర్ p of x is equal to 1 by x plus 1. q of x is equal to e power x by x plus 1. ఓకే, ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇంటెగ్రల్ p of x dxని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంటెగ్రల్ 1 by x plus 1 dx డైరెక్ట్ ఫార్ములా. ఇంటెగ్రల్ 1 by x log x, దేన్ని x అనుకున్నాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి డినామినేటర్లో వేయాలి. యాక్చువల్గా log of x plus 1 by x, దేన్ని x అనుకున్నాం, x plus 1 ఉంది. ఓన్లీ 1 by x ఉంటే log x రాసేవాళ్ళం. x ప్లస్లో x plus 1 ఉంది, దాన్ని x లాగా అనుకుంటున్నా. x యొక్క డిఫరెన్షియేషన్ 1 కాన్స్టెంట్ 0, అది డినామినేటర్లో వెళ్ళి ఇంటెగ్రల్ sin 2xకి ఇంటిగ్రేషన్ ఏంటి ఫార్ములా, మైనస్ కాస్ 2x బై 2 రాస్తాం కదా, అట్లనే అనమాట. 1 plus 0 అంటే 1, ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. సో కాబట్టి log of x plus 1 అని రాయొచ్చు. ఇప్పుడు మనము ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ p of x into dx. సో ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ p of x అంటే log of x plus 1, ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మనం ఆల్రెడీ ఎన్నో ప్రాబ్లమ్స్లో చేసాము. ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది కాబట్టి, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. సో ఇప్పుడు మనము జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. దేనికి, నంబర్ 4కి. చివర్లో ఈ పవర్ y ఈజ్ ఈక్వల్ z రీప్లేస్ చేద్దాం. ఓకే, సో దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 4 ఈజ్, ఇది లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ IF వస్తుంది. z ఇంటూ IF ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q of x into IF into dx plus c. z into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే x plus 1 is equal to ఇంటెగ్రల్ q of x అంటే అదో అక్కడ e పవర్ x by x plus 1 into IF అంటే ఇందాకే కనుక్కున్నాం x plus 1 into పక్కన dx plus c. x plus 1 మల్టిప్లైర్లో ఉంది, డివిజన్లో ఉంది, రెండు క్యాన్సల్. ఓకే, సో z ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్సే ప్లస్ సి. ఎస్, ఇక్కడ జెడ్ ప్లేస్లో మళ్ళీ మనం రీప్లేస్ చేయాలి. జెడ్ ప్లేస్లో ఏంటి, ఈ పవర్ జెడ్. ఈ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్. జెడ్ ప్లేస్లో ఈ పవర్ వైని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో అప్పుడు ఈ పవర్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నంబర్ 5. యాక్చువల్గా ఇక్కడ వరకు చేస్తున్నాం ఇంతకుముందు బెర్నౌలీస్ ఈక్వేషన్లు ప్రాబ్లం అడిగినప్పుడు. అయితే ఇక్కడ బౌండరీ కండిషన్స్ ఇచ్చాడని చెప్పాను. ఆ బౌండరీ కండిషన్స్ ఎందుకంటే సి వాల్యూని కనుక్కోవడానికి. y of 0 is equal to 0. y means y of x అనమాట. x 0 అయినప్పుడు y 0 అవుద్ది. ఓకే, సో ఎందుకంటే సి వాల్యూని కనుక్కోవడానికి. గివెన్ దట్ y of 0 is equal to 0, that is x is equal to 0 when y is equal to 0 నే.
ఓకేనా? యెస్. ఇప్పుడు ఈ xy వాల్యూస్‌ని 5లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 ఇంప్లైస్ e పవర్ x బదులు 0 y ప్లేస్‌లో కూడా 0నే. ఎనీథింగ్ పవర్ 0 1 అయిపోతుంది. 1 ఇంటూ 1 ఎనీథింగ్ పవర్ 0 అంటే e పవర్ 0 1 ప్లస్ 1 ఇక్కడ లెఫ్ట్ సైడ్‌కి వస్తే మైనస్ అవుద్ది క్యాన్సిల్. ఇంకా ఏమి ఉండవు ఇక్కడ. c వాల్యూ 0. c 0ని మళ్ళీ 5లో చేస్తే దట్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సబ్స్టిట్యూటింగ్ c is equal to 0 in equation 5. 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 5 ఇంప్లైస్ e పవర్ y ఇంటూ x ప్లస్ 1 is equal to e power x plus 0. So e power y into x plus 1 is equal to e power x. So this is our final answer. Okay. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.